ఈరోజు మనం మెంతాకులు ఎలా మనం సాగు చేసుకోవచ్చో మన ఇంట్లో అనేది మనం చూద్దాము. నమస్తే అండి, నేను ప్రియా. వెల్కమ్ టు ప్లాంట్జోనియా. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఒక వెల్ డ్రైన్డ్ కంటైనర్. అందులో మంచిగా రిచ్ సాయిల్ మిక్స్ తీసుకోవాలి. రిచ్ సాయిల్ మిక్స్ అంటే అందులో 50% వెర్మి కంపోస్ట్ కానీ బాగా మాగిపోయిన కౌడం క్యాటిల్ డంగ్ తీసుకొని 10% శాండ్ అండ్ 40% మనం గార్డెన్ సాయిల్ యూస్ చేసుకోవాలి. అందులో మనం మెంతి గింజల్ని చల్లుకోవాలి. ఈ మెంతి గింజలు ఓవర్ నైట్ మనం సోక్ చేయాలి. రాత్రిపూట అంతా మనం నీళ్ళల్లో ఉంచి తర్వాత మనం విత్తనం జల్లుకోవాలి. ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ జర్మినేషన్ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం అలా సోక్ చేస్తే విత్తనం తొందరగా మొలకెత్తుతుంది. సో మనం అక్కడ టైం సేవ్ చేసుకున్నాగా ఉంటుంది. ఆల్రెడీ మొలకెత్తుతాయి కాబట్టి నీళ్ళలో ఉన్నప్పుడు సో తొందరగా మనం దాన్ని హార్వెస్ట్ మనకు తొందరగా వస్తుంది. సో మనం ఎలాంటి కంటైనర్లో ఉన్నా మనం వేసుకోవచ్చు. చిన్న బాటిల్స్లో కానీ, ప్లాస్టిక్ గ్లాస్లో కానీ, థర్మకోల్ బాక్స్లో కానీ, ఆర్ డిస్పోజబుల్ కంటైనర్స్లో, లేదంటే ఆల్రెడీ మనకు ఒక కుండీ ఉంది, అందులో ఒక పూల మొక్క కానీ పళ్ళ మొక్క ఉండి దాని చుట్టూరు మనకు స్థలం ఉన్నా అందులో కూడా మనం వేసుకోవచ్చు. లేదు అంటే కిచెన్ వేస్ట్ మొత్తంగా మనం ఒక కంటైనర్లో నింపి దాని మీద ఒక 2 ఇంచుల మట్టి వేసేసి తర్వాత మనం ఈ మెంతి గింజలు వేసినా చక్కగా మొలకెత్తుతాయి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక 25 to 30 డేస్లో మనం హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి వేర్లు కూడా చాలా లోతుగా వెళ్ళవు. సో మనకి హార్వెస్ట్ మనం మంచి ఆర్గానిక్ మెంతాకులు మన ఇంట్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదే ఎప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నట్టు, ఎప్పుడు మనం విత్తనం సో చేస్తున్నట్టు కాకుండా కొంచెం మనం డిఫరెంట్గా మనం చేసి చూద్దాము. పిల్లల్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుందాము. పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలగాలి. దానికని మనం ఆ కంటైనర్లో వాళ్ళ పేరు కానీ, వాళ్ళ టీచర్ల పేర్లు కానీ, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేరు, లేకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మనం రాసి దాని మీద మనం విత్తనం జల్లిద్దాం. అంటే ఎవరి పేరు రాస్తారో ఆ పేరు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు పిల్లలు కూడా చాలా ఆసక్తి కలిగి వాళ్ళు కూడా గార్డెనింగ్లో మనతో పాటు వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నీళ్ళు ఎట్లా జల్లాలి, విత్తనం ఎలా మనం సో చేయాలి, ఎలా హార్వెస్ట్ చేయాలి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం గార్డెనింగ్లో మనం ఆసక్తి కలిగించే వాళ్ళు మనం అవుతాము. మనల్ని చూసి నేర్చుకోవటం కన్నా వాళ్ళు చేసి నేర్చుకుంటారు. సో దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కంటైనర్ చూస్తున్నారు కదండి, ఇది మన రెక్టాంగులర్ కంటైనర్కి ఇది ప్లేట్. సో దానికి నేను హోల్స్ ఏమి డ్రిల్ చేయకుండా మట్టి వేసేసి మా పాప పేరు రాశాను. ఇంట్లో ఇట్లా ముద్దుగా తేనె అని పిలుచుకుంటాము. సో అలా దాన్ని నేను పెట్టాను. సో ఇక్కడ ఒక్క చోట నేను చాలా జాగ్రత్తగా నీళ్ళు పోయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా లిమిటెడ్గా ఆచితూచి చూసి నీళ్ళు స్ప్రింకిల్ చేశాను. సో ఎక్సెస్ నీళ్ళు ఉండకూడదని చెప్పేసి. సో దాని మీద సన్నగా మనం గార్డెన్ సాయిల్ కానీ, మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్ కానీ స్ప్రింకిల్ చేసేయండి. ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే విత్తనాలు బర్డ్స్ వచ్చి పిక్ చేయకుండా కూడా ఉంటాయి, గాలికి ఎగరకుండా కూడా ఉంటుంది. సీడ్కి కావాల్సిన మంచి వార్మ్త్, మాయిస్ట్, డార్క్నెస్ కూడా కలుగుతుంది. మొక్కకు కావాల్సిన అన్ని నెసెసిటీ మనం ఫేవరబుల్ కండిషన్స్ మనం క్రియేట్ చేస్తాము. అడపదడప ఇప్పుడు మనకు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మనకి ఓపెన్ టెర్రస్ అయితే మనం ఇట్లా విత్తనం జల్లిన తర్వాత ఒక పాలిథీన్ కవర్ కనుక ఇట్లా పెడితే మనకి ఏమవుతుందంటే విత్తనం కరెక్ట్ కండిషన్, అందులోని హ్యూమిడిటీతో చక్కగా అది స్ప్రౌట్ అవుతుంది. అదొకటే కాకుండా బర్డ్స్ కూడా తినకుండా ఉంటుంది. స్ప్రౌట్ అయిన తర్వాత నేను షీట్ తీసేసానండి. చూడండి, అందులో మనకి చిన్నగా ఇట్లా మొలకెత్తుతున్నాయి.
ఇది సెకండ్ డే, థర్డ్ డే. ఇక్కడ మీరు చూసారా, కొన్ని ఏమో ఇట్లా స్ప్రౌట్ అయింది, కొన్ని స్ప్రౌట్ కాలేదు. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ కోకోపీట్ ని ఆ విత్తనం ఇట్లా లేపేస్తుంది. ఇట్లా లైట్ వెయిట్ కాబట్టి లేపగలుగుతుంది. అదే మనం సాయిల్ హార్డ్ గా కనుక మనం వేస్తే అసలు విత్తనం జర్మినేట్ అవ్వదు, లోపలే అది కులిపోతుంది. సో మనం ఎప్పుడైనా సరే పైన వేసే లేయర్ చాలా లైట్ వెయిట్ గా ఉండాలి. ఇప్పుడు మనకి పేరు కొంచెం అలా కనిపిస్తుంది. డే 2 చూస్తున్నారండి. ఇట్లా కొన్ని దగ్గర స్ప్రౌట్ అయ్యింది, కొన్ని దగ్గర ఎక్కడైతే కోకోపీట్ కొంచెం ఎక్కువ పడిందో అక్కడ స్ప్రౌట్ అవటం కష్టమైంది. అక్కడ నేను చేతితో చిన్నగా దాన్ని నేను తీసేశాను. ఇంకోటి, ఒక 3-4 డేస్ స్ప్రౌట్ అయిన తర్వాత డైరెక్ట్ సన్లైట్ దగ్గర పెట్టండి. అంటే హార్ష్ సన్లైట్ కాదు, కొంచెం ఇండైరెక్ట్. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ సన్లైట్ లోనే ఉంది. ఇక్కడ చక్కగా మంచిగా కనిపిస్తున్నాయి మెంతాకులు. ఏదైతే ఇండైరెక్ట్ సన్లైట్ లో ఉందో బాగా లెగీగా అనిపిస్తుంది. అంటే సీడ్ తర్వాత మనకు వచ్చే స్టాక్ లాంటిది చాలా పెద్దగా అనిపిస్తుంది, దాన్ని మనం లెగ్గీ అంటాము. ఏదైతే మనం డైరెక్ట్ సన్లైట్ దగ్గర పెట్టామో అదేమో లెగ్గీ కాకుండా బుషిగా చిన్నగా ముద్దుగా అనిపిస్తున్నాయి. సో ఎప్పుడైనా సరే మనం సన్లైట్ లేకపోతే, సన్లైట్ కనుక మొక్కలకి కరెక్ట్ గా అందకపోతే లెగ్గీగానే ఉంటది. ఇప్పుడు చూసారండి, దిస్ ఇస్ ఆల్మోస్ట్ 7 to 8 days. ఎంత క్లియర్ గా బుషీగా నీట్ గా అనిపిస్తుందో, చక్కగా లస్ట్ గ్రీన్ గా. సో కామన్లీ మనం ఏం అడుగుతామంటే విత్తనాలు ఎందుకు మొలకెత్తట్లేదు అని. ఒకటి బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ కావచ్చు, లేకుంటే మనం ఓవర్ వాటరింగ్ అయినా మనం చేస్తాము, సీడ్స్ బాగా లోపల పెట్టేస్తాము, అలాంటి కారణాలు ఏమన్నా కావచ్చు. ఇంకోటి, ఎలా నీళ్లు పోయాలి అని. మనం పైప్ వాడొద్దు, పైప్ వాడితే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అలా కాకుండా మనం ఒక బాటిల్లో హోల్స్ వేసినా మనం స్ప్రే చేయొచ్చు, లేకుంటే స్ప్రేయర్ యూజ్ చేసుకోండి, లేకుంటే నేను ఇట్లా స్ప్రింకిల్ చేసినట్టు మీరు స్ప్రింకిల్ చేసేసుకోండి. నెక్స్ట్ వాళ్ళు యూజువల్గా అడిగేది ఏంటంటే ఎందుకు ఇట్లా మొక్కలు పడిపోతాయి అని. అందులో పెస్ట్ ఉండొచ్చు, స్నేల్స్ స్లగ్స్ ఉన్నా కూడా అవి తినేస్తాయి, నత్తలు ఉన్నా తినేస్తుంది. లేకుంటే మనం పైనే మనం విత్తనం పెడతాం కాబట్టి అలా కూడా పడిపోయే అవకాశం చాలా ఉంటుంది. లేకుంటే ఓవర్ వాటరింగ్ చేసినా అట్లా అవుతుంది. సో ఈ జాగ్రత్తలంతా మనం చేసుకొని చక్కగా మనం చూసుకుంటే చాలా బాగా ఏపుగా వస్తుంది. సో ఎంత డెప్త్ గా సీడ్ పెట్టాలంటే ఆ సీడ్ కి డబుల్ సైజ్ మనం పెట్టేస్తే సరిపోతుంది. 25 days తర్వాత ఇట్లా ఉంటుందండి, హార్వెస్ట్ కి రెడీగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు కసూరి మేతి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అంటే మనకి చాలా మెంతాకులు చాలా ఉంటే మనం దాన్ని కోసి ఒక 2 to 3 times బాగా వాష్ చేయాలి. ఎందుకంటే అందులో మట్టి కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని. అలా మనం చేసిన తర్వాత ఆకుల్ని విడదీసి ఒక 4 to 5 days ఫ్యాన్ కిందనే మనం దాన్ని డ్రై చేసుకోవాలి. మరి డైరెక్ట్ సన్లైట్ లో ఎందుకు పెట్టకూడదంటే, ఒకటి మనకు ఆ కలర్ ఒకటి ఫేడ్ అయిపోతుంది, అంత క్వాలిటీ అంత బాగుండదు. మనమే కంటైనర్లో ఇట్లా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం దాన్ని వాడుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. సబ్స్క్రైబ్ చేయటం అసలే మర్చిపోవద్దు. టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.